సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన కందుకూరులో అయితే విశ్వమంగళం అనే మూవీ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ మూవీ పెట్టడానికి కారణం ఏంటి, ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఒకసారి ఇక్కడ ఉన్న నిర్మాత మాట్లాడి తెలుసుకుందాం, అదే విధంగా డైరెక్టర్ మాట్లాడి తెలుసుకుందాం రండి. సో ఎందుకంటే ఇక్కడ మనం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మన కందుకూరు వాళ్ళే ఈ మూవీ చూస్తున్నారు నిజంగా. సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళని పెట్టి, మన కందుకూరు వాళ్ళని పెట్టి మూవీ చేయాలనుకున్నారు. ఒకసారి కారణం ఏంటి ఒకసారి మొత్తం అడిగి తెలుసుకుందాం రండి. మన ముందు అయితే ఈ విశ్వమంగళం మూవీ నిర్మాత అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు కందుకూరు మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వమంగళం అనే సినిమాకి టైటిల్ పెట్టుకొని శాసనసభ్యులు నా మిత్రులు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టైటిల్ నేమ్ ని ఆయన చేతుల మీదుగా మేము ఓపెన్ చేసుకున్నాము. అలాగే గతంలో జస్టిస్ సినిమా సల్మాన్ డైరెక్షన్ లో జస్టిస్ టీం అందరం కష్టపడి, అందరం ప్రొడ్యూసర్లే, దానికి ఎవరు కాదు, చేసుకొని చక్కగా తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాని అందించాము. ఎన్నో కార్యక్రమాల్లో మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా జబర్దస్త్ అప్పారావు గారు, గృహలక్ష్మి సీనియర్ మేడం గారు, అలాగే కొంతమంది యాంకర్స్ ఆసిని గారు, అట్లా కొంతమంది యాక్టర్స్ అందరూ, నెల్లూరులో యంగ్ అండ్ డైనమిక్ సినిమా తీసిన శ్రీరాములు గారు అందరూ రావటం ఈరోజు మాకు ఆశీర్వాదాలు ఇస్తూ, అలాగే మేము పిలిచిన వెంటనే కందుకూరులో నా మిత్ర బృందం, అలాగే కళ మీద ఆసక్తి ఉన్న ఔత్సాహికులు రావటం, ఈరోజు ఈ కార్యక్రమం నిజంగానే సినిమా సందడైంది. నిజంగా అది మాటల్లో చెప్పలేని ఆనందం. డబ్బులు ఎవరైనా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఆ ఆడియన్స్ ని ఇక్కడ దాకా రప్పించుకోగలగటమే కష్టం. అందులో లైవ్ లో నేను సాహసమే చేశానని చెప్పాలి. కందుకూరు నడిబొడ్డు ఎన్టీఆర్ సర్కిల్ అంటే ఎన్టీ రామారావు గారు ఇంకా ఇక్కడ ఆయనే గుర్తొస్తాడు. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని నేను ఇక్కడే పూజా కార్యక్రమం మా సినిమాకి నేను ఈరోజు ఎంచుకున్నాను. విశ్వ నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, కళామ్మ ముద్దుబిడ్డ, కలియుగ కృష్ణుడు, ఎంతో మంది ఈరోజు ఎన్నో జీవితాలు ఇండస్ట్రీలో బతుకుతున్నారంటే ఆయన పెట్టిన భిక్షే. ఆయన ఒక నటుడుగా ఎదిగి, అలాగే 9 నెలల్లో తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఎందుకు చూపించాడు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన మహా గొప్ప యోగి. అంతే, ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు మహానుభావుడు. అది నా గుండెల్లో ఎప్పుడు నాటుకొని ఉంటది. గురజాల అప్పారావు గారు ఇంకో మాట అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఉత్త మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్ అన్నాడు. నేను అదే స్ఫూర్తిగా నేను గత 15 సంవత్సరాల నుంచి నా ధ్యాన జీవితంలోకి రావడం జరిగింది. మా గురువు గారు ఈరోజు అసలు ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలి, సుభాష్ పత్రిజీ గారు, 1000 కోటి ఆత్మ వందనాలు ఆయనకి. ఆయనే నన్ను ఈరోజు ఇలా తీర్చిదిద్దడానికి కారణం. లేకపోతే మేమేదో చిన్న మిడిల్ క్లాసు ఆర్య వయసుల్లో వ్యాపారాలు, మేము బయటికి రాము సమాజంలోకి కూడా. ఈరోజు ఆ యొక్క ధ్యానమే నన్ను అందరికీ ప్రేమని పంచేటట్టు, అందరిని ప్రేమించేటట్టు, కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఎవరు లేరండి, మనందరం ఒకటే. మీరు చెప్పారు కదా, ఈ మూవీలో కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ప్రజలను పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఎందుకు అనుకున్నారు? నిజంగా కళల పట్ల ఎంతో మందికి ఆసక్తి ఉంది, వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలా పర్లేదా? మాది మిల్క్ డైరీ, నేను పాల ప్యాకెట్లు అమ్ముతుంటాను. ఇప్పటికి కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను బిజినెస్ చేస్తున్నానని. నా వృత్తి ధర్మం అది. ఒకరోజు మా జస్టిస్ సినిమా విలన్ అల్లావుద్దీన్ పాల ప్యాకెట్కి వచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలి, చిరంజీవి నాకు బాగా ఇన్స్పిరేషన్. ఏదో ఒక రోలు ఆయన్ని కలిసి చేయాలనుకున్నాను, కానీ మనసులో అలా ఉండిపోయింది. నా యొక్క ఫ్యామిలీ, మాకున్న కట్టుబాట్ల వల్ల నేనేం చేయలేకపోయా. ఆయన వచ్చి, అన్న మీరు ఒక చిన్న రోల్ చేయాలి మా దాంట్లో అన్నాడు. ఏంద్ర బాబు, కందుకూరులో నేరుగా నన్ను వచ్చి ఇప్పటికి అడిగాడు. నేను చేయాలనున్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళను, వెంటబడి వెంపర్లాడను. సరే ఇక్కడికి వచ్చిందా అని అందిపుంచుకుందామని అప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. లేదన్నా డైరెక్టర్ మీ షాపు తీసుకొస్తా అన్నాడు. వద్దు, నేను వస్తాను, అది కరెక్ట్ కాదు, వారి దగ్గరికి నేనే వస్తానని అక్కడ ఉపచెరువులు అప్పుడు ఆఫీస్ పెట్టున్నారు. సల్మాను పాపం ఎంతో కష్టపడుతూ అప్పుడు అంజలి గారు వారికి ప్లాట్ఫామ్ ఇచ్చి, ఆమె ఎంతో కష్టపడితేనే ఆ సినిమా సగం వరకు తీయగలిగారు. నేను ఎంటర్ అయిన తర్వాత తెలిసింది వీళ్ళు అసలు ఎంత టాలెంట్ ఉంది, డబ్బులు లేవు. డబ్బు కావాలండి సినిమా తీయాలంటే. సరే నాకు కూడా నేను ఉన్నంతలో డబ్బు లేకుండా ఈ సినిమా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాను. మన ముందు అయితే ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయితే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మేడం. నా పేరు సల్మాన్ మేడం. ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదములు, ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. న్యూ టాలెంట్ సార్ ఇంతకు ముందు ఏమేమి మూవీస్ చేశారు?
మేడం ఇంతకు ముందు నేను యాక్చువల్ గా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటా వచ్చాను 2015 నుంచి. నేను బీఫార్మ్స్ చదివానండి. దాని తర్వాత 2 years జాబ్ చేశాను. జాబ్ మానేసి ఇంకా కందుకూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అలా కంటిన్యూ చేసుకుంటా వచ్చాను. దాని తర్వాత ఎలా అయినా మేము అంటే అవకాశాన్ని మనం సృష్టించుకోవాలనే ఒక నినాదంతో అప్పుడు ఒక టీం ని ఫామ్ చేసుకుని టీం అందరూ ఒక జస్టిస్ అనే ఒక మూవీని తీసాము. అలా చేస్తున్న ప్రయత్నంలో నాకు కో డైరెక్టర్ రాజు కలిశాడు అనమాట. దాని తర్వాత ముందుగా కలిశారు మా అంజలి అక్క, దాని తర్వాత వాళ్ళ భర్త గారు బాలచంద్ర. వాళ్ళు కలవడం, వాళ్ళు నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ తో పాటు వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని అందరూ సార్ ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు ఈ సినిమాకి అందరు ప్రొడ్యూసర్స్ గా మేము జస్టిస్ కంప్లీట్ చేసాము. అందరి సహకారంతో దాన్ని మంచి హిట్ గా తీసుకెళ్లాము. ఇంకా నా టాలెంట్ ని చూసి ఇంకా మళ్ళా ఇంకో మూవీ తీయాలనే ఇదితో ముందుకు వచ్చామన్నమాట. సో దీనికి కూడా ప్రొడ్యూసర్ సార్ వేణుగోపాల్ సార్ ముందుకు వచ్చారు. అలా మా కో ప్రొడ్యూసర్స్ అంజలి బాలచంద్ర గారు, పరంజ్యోతి రవికుమార్ గారు ముందుకు వచ్చారనమాట నన్ను నమ్మి. సో ఇది ఒక మైథాలజికల్ హారర్ అండి, విశ్వమంగళము. ఒక మంచి థ్రిల్లర్ హారర్ తో ఉండిద్ది. తప్పకుండా మీ అందరికి నచ్చిద్దని నేను చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే విలన్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లేకపోతే ఫ్రెషర్స్ తీసుకున్నారు? యా, అందరూ ఎక్స్పీరియన్స్ అండి. ఈ సినిమాకి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్. ఒక చిన్న మాట, ఫస్ట్ ఇక్కడ ఓపెనింగ్ కి మా ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం అండి. దాని తర్వాత అప్పారావు గారు రావడం ఇంకా చాలా సంతోషము. ముందుగా సుమన్ టీవీ తరపున ఇంటూరి నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీరు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేయడం. ఇంకోసారి మన అప్పారావు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. కమింగ్ టు హీరో అండి, హీరో చాలా మూవీస్ లో వర్క్ చేశారు. రీసెంట్ గా చూసుకుంటే మత్తు వదలరా 2 అలా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, దాంట్లో చేశారు. కమింగ్ టు విలన్ అండి, విజయరాఘవ్ అన్న ఇప్పుడు మన పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సినిమా తల్వార్ సినిమాకి కో డైరెక్టర్ ప్లస్ మంచి పాత్ర చేస్తున్నారు. అతని దగ్గరుండి అతని బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఈ మూవీ చేస్తున్నాగా ఫ్యూచర్ ఇంకా మూవీ చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఎలా అయినా మేము మీ అందరి సహకారంతో ఇది హిట్ చేస్తే తప్పకుండా మేము ముందుకు వెళ్తాం అనేది చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ముందైతే ఈ మూవీ యొక్క హీరో అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుస్తున్నా. హాయ్ సార్. హాయ్ అండి. పేరేంటి? నా పేరు మన్సాయ్ అండి. ముందు ఈ మూవీ కన్నా ఇంతకు ముందు ఏమేమి మూవీస్ చేశారు? మామూలుగా నేను ట్రైనర్ యాక్టర్ అండి. సో యావరేజ్ స్టూడెంట్ నాని అని ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో నేను మెయిన్ విలన్ గా చేశాను. సో అలా కొన్ని మత్తు వదలరా అని అండ్ ఆకాష్ పూరి గారిది అప్కమింగ్ మూవీ కూడా ఉంది. సో అలా కొన్ని లైన్అప్స్ అయితే ఉన్నాయి. సో అందులో మెయిన్ గా వచ్చి ఖచ్చితంగా స్టోరీ అండి. స్టోరీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ సల్మాన్ కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెంట్ గా నాకు స్టోరీ నరేట్ చేశాడు. అండ్ నాకు మైథాలజీ థ్రిల్లర్ అనేది నాకు బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో జనాల్ని అట్లా కట్టివేయడానికి ఒక థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ ఇంట్రెస్ట్. అందులో మైథాలజీ మిక్స్ చేసేలేకి ఒక ఫీల్ ఉంటది కదా. ఓకే, మనము ఒక థింగ్ గురించి చెప్తున్నాం, ఇట్స్ లైక్ ఒక మన దేవుడి గురించి, సనాతన గురించి సమ్ ఇంక్లూడ్ అయింది. సో అది నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఆసక్తికరంగా అనిపించింది. సార్ మీరు మామూలుగా ఎక్స్పీరియన్స్ కదా సార్, మూవీస్ లో ఎన్నో మూవీస్ చేశారు. బట్ మీకు హీరోయిన్ ఎక్స్పీరియన్స్ కావాలా లేకపోతే ఫ్రెషర్ వచ్చినా ఓకేనా? అట్లేం లేదండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్. సో హీరో అయినా హీరోయిన్ అయినా విలన్ అయినా ఎవరైనా కానీ క్యారెక్టర్ కి సూటబుల్ ఉండి క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేయగలిగితే అంతే చాలు. సో దట్స్ వాట్ వి విల్ ఎక్స్పెక్ట్. ఈ మూవీలో అయితే విలన్ అయితే మన దగ్గర ఉన్నారు. చూడడానికి చూస్తేనే విలన్ అనిపిస్తుంది, భయంగా ఉంది నాకైతే. సో ఇంకా లైవ్ లో అలా ఉంటే ఇంకా మూవీలో చూసుకుని ఎలా ఉంటారా? థ్యాంక్ యూ మేడం. పేరెంట్స్ అల్లావుద్దీన్ అండి. నాకు సల్మాన్ గారు ఫస్ట్ చూడటమే, నేను బుల్లెట్ మీద పోతుంటే మీరు నా సినిమాలో యాక్షన్ చేస్తారా అన్నారు. సల్మాన్ అయితే యాక్చువల్ గా నాకు తెలియదు, డైరెక్టర్. తెలిసిన తర్వాత తను నాకు జస్టిస్ మూవీలో విలన్ గా మెయిన్ రోల్ గా అవకాశం ఇవ్వటం జరిగింది. దాంతో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. ఆ రోజు వేణుగోపాల్ అన్న గారు, చౌదరి గారు మాకు సినిమా సోగంలో ఆగిపోయేటప్పుడు నేను పాలకేంద్రం పోయి అన్నకు ఒక మాట చెప్పాను. అన్న భావంతో డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సరే నేను ఉన్నాను సల్మాన్, భయపడబాకండి, నేను ముందుకు తీసుకొని మీకు అని చెప్పి అందరి టీంకి దగ్గర తీసుకొని ఆయన అన్ని భావాలతో కూడా ₹1 ఖర్చుది ₹10 చేసుకొని ఈ సినిమా అనేది థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సెన్సార్ లేకుండా సినిమా ఆడిపించడం అనేది చాలా గొప్ప విషయం. అయినా 2 థియేటర్లు ఆపోజిట్ లో ఉన్నా కూడా దానికి సెన్సార్ లేకుండా థియేటర్లో ఆడిపించారు. దానికోసం అతని గురించి నేను చాలా గొప్పగా చెప్పగలుగుతాను. వేణన్న లేకపోతే ఈ రెండో సినిమా కూడా లేదు, కందుకూరులో మూవీ ఉండదు. ఆ వేణన్నే మళ్ళీ గుర్రానికి కళ్ళెం వేసినట్టు వేసి సల్మాన్ కి పట్టుకొని ఆ కళ్ళెం ఎంత దూరం పరిగెత్తాదో పరిగెత్తాలని చెప్పి ధైర్యం చేసి నిలబడ్డారు. కాబట్టి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటా. మీ సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. అంటే ఈ మూవీ చేశారా లేకపోతే ఇంతకు ముందు మూవీ చేశారా లేకపోతే నీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా? చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ అండి. ప్రభల మీద డాన్స్ పోయేది, కరెంట్ ప్రభల మీద. ఆ డాన్స్ చేస్తా సర్కస్ లో పోయాను, సైకిల్ సర్కస్. దాంట్లో నుంచి డ్రైవర్ అయ్యాను.
డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యాను. ఈ రోజు నేను ఒక సినిమా యాక్టర్ గా మీ ముందున్నాను. ఎలా అనిపిస్తుంది? చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎన్నో చేశారు. ఇప్పుడు లాస్ట్ కి మూవీలో ఒక విలన్ గా చేస్తున్నా ఎలా అనిపిస్తుంది? ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే చివరి దశలో నాకు ఈ అవకాశం రావటం అనేది అది భగవంతుడు ఇచ్చిన వరం, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ. దానికి నేను రుణపడి ఉంటాను. ఇప్పటి వరకు మనం ఈ మూవీ యొక్క నిర్మాత చూసాం, డైరెక్టర్ చూసాం, హీరో చూసాం, విలన్ చూసాం. మెయిన్ విలన్ అయితే మన ముందు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ గారికి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మీ పేరెంట్స్? నా పేరు విజయ్ అండి. విజయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సార్ మీరు హైదరాబాద్ లో ఎన్నో మూవీస్ చేసి ఉంటారు. అన్ని మూవీస్ చేసి ఈ మా కందుకూరులో ఈ మూవీకి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్ గా ఫస్ట్ నాకు సల్మాన్ ఒక మోర్ దెన్ 10+ years నుంచి తెలుసు. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో సల్మాన్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. బట్ నాకున్న బిజీ షెడ్యూల్ వేరే మూవీస్ చేయడం, మనోడు వేరే చేయడం కుదరలేదు. బట్ ఇప్పుడు అది ప్రొడ్యూసర్ గారి దయ వల్ల అయింది. సో అందుకే ఒప్పుకున్నాను. అంటే ఈ మూవీలో విలన్ చేయడం ఎలా అనిపిస్తుంది? ప్రతి సినిమాలో అంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ అంటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ మూవీ యాక్చువల్గా విశ్వమంగళం ఇన్ ద సెన్స్ మనం ఏదైతే విశ్వాన్ని కాపాడడం అనేది విశ్వమంగళం. సో సనాతన ధర్మానికి ఫాలో అవడం అనేది నాకు చాలా ఇష్టం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టోరీ చేద్దాం. అంటే ఇంతకు ముందు మూవీస్ లో విలన్ గా చేశారా లేకపోతే హీరోగా ఏమైనా చేశారా? మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశాను. ఇంతకుముందు నేను రంగరంగ వైభవంగా చేశాను, రణస్థలి చేశాను, నాకౌట్ చేశాను. ఇంత పెద్ద పెద్ద మూవీస్ చేసి ఈ మూవీకి ఒప్పుకోవడానికి కారణం కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ అది. సో మన ముందు ఈసారి అయితే ఇందాకలా ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే ఉన్నారు, బట్ తీసేశారు. అయినా అలానే అనిపిస్తున్నారు సార్ మీరు. హాయ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి, ఆచార్య అంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రకాశం, ఇప్పుడు బాపట్ల జిల్లా నేటు, ప్రస్తుతం మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామం అండి. ఈ మూవీలో చేయడం ఎలా అనిపిస్తుంది సార్? నాకు చాలా హ్యాపీగా. 1 year క్రితం మా డైరెక్టర్ గారు సల్మాన్ గారు ఆడిషన్స్ పెడితే ఆ పేపర్ చూసి వచ్చానండి. చాలా రిసీవ్ చేస్తున్నారు మర్యాదగా. చాలా ఉదార స్వభావాలు, మంచివారు. సరేనండి, అది మీకు ఏదో క్యారెక్టర్ తప్పకుండా ఇస్తానని చెప్పారు. 1 year అవుతుంది దాదాపు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, నాటికి సఫలీకృతం అయింది. నాకు తప్పకుండా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తారని, నేను బాగా అతనికి న్యాయం చేయగలుగుతానని నేను కోరుకుంటున్నాను. ఇంతకు ముందు ఏ మూవీస్ చేశారు సార్? మూవీస్ ఏం చేయలేదండి. నేను పరిషత్ నాటకాలు, నంది నాటకాల్లో పార్టిసిపేట్ చేస్తాను. రంగస్థల నటుడిని, ప్రొఫెషనల్ సింగర్ ని. నేను ఊరి తిరిగి ఆర్ఎంపీ డాక్టర్ మేడం. అందుకని కళల మీద ఆసక్తి ఎక్కువ. ఎన్టీఆర్ దగ్గర మామూలుగా క్యారెక్టర్ కూడా చేయగలుగుతానండి. ఈ మూవీలో మీ పాత్ర ఏంటి సార్? ఇంకా సార్ చెప్పలేదండి, మరి ఏది పెడతారో తెలియదు. అందరూ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎవరో తెలుసా? ఈ యాక్టర్ ఎవరో కదా, మన కందుకూరు యాక్టరే, అంతే కదా సార్? సో హాయ్ సార్. హాయ్ మేడం. పేరేంటి? నా పేరు పరంజ్యోతి. సో మీరు ఒక కానిస్టేబుల్ అయ్యండి, ఒక పెట్రోల్ బంక్ కి మేనేజర్ అయ్యండి. సో ఇలా ఈ మూవీలోకి రావాలని ఎలా అనిపించింది సార్? ముందుగా సుమన్ టీవీకి థ్యాంక్ యూ అండి. నాకు మొదటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కన్నా దానికన్నా పిచ్చి నాకు. నేను బేసిక్గా కొద్దిగా చిన్న డ్యాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అలా ఉండేవాడిని మేడం. అయితే ఒక 20 years పూర్తిగా వదిలేశాను. వాళ్ళు వీళ్ళు షార్ట్ ఫిల్మ్ చేయడం చూడడం, నేను చేయాలనుకున్న తరుణంలో నాకు మన సల్మాన్ అనుకోకుండా ఒకరోజు కలిసిన తర్వాత ఇట్లా మూవీ ఉంది చేస్తారా అంటే, నేను ఏ రోల్ అయినా చేస్తానని చెప్తే నాకు చెప్పాడు. అసలు నాకు యాక్టింగ్ అయితే రాదు, అసలు మామూలుగా అయితే రాదు. తను చెప్పగా చేసింది నేను నేర్చుకుంటూ కొంచెం పర్ఫార్మెన్స్ చేశాను. అయితే అది తక్కువ బడ్జెట్లో అయినా సరే మంచిగా రిజల్ట్ వచ్చింది. అందుకని ఈ మూవీ కూడా చేద్దాం, కొంచెం ఇంప్రూవ్. మేము ఎలాంటి యాక్టింగ్ సంబంధించి స్కూల్స్ కానీ కోచింగ్ తీసుకోవడం కానీ ఏమి లేవు. అంతా ఎక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే. ఓకే, ఏదేమైనా మొదటి మూవీ సక్సెస్ అయింది. ఇది టైటిల్ అయితే మీ తమ్ముడు నాకు స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ నచ్చడం కానీ కొంచెం డిఫరెంట్గా కొత్తగా నాకు ఆకట్టుకుంది. చేద్దామనే ఉద్దేశమే నేను ఓకే అన్నాను. ఇంకోటి డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే, మామూలుగా రాజమౌళి సార్ తీసిన మూవీలు చూసాం. అతను ఎంత హార్డ్ వర్క్తో తీస్తే ఆ సినిమా హిట్ అయింది, దాని గురించి అతను ఎంత ఆలోచించాడో, అట్లాగే నాకు దగ్గరగా మన సినిమా డైరెక్టర్ గారిని ఎంత బట్టి విక్రమార్కుడు ఎలా పట్టు వదలకుండా చేస్తాడు. మనోడు బాగా కష్టపడి తీగల నమ్మకం ఉంది, మంచి క్రియేటివ్ బ్రెయిన్ ఉంది. అతనితో పాటు కో డైరెక్టర్ తమ్ముడు రాజు కూడా ఉన్నాడు. ఇతనికి బాగా సహకరిస్తూ మంచిగా సక్సెస్ అందించాలని కోరుకుంటున్నాను. అదే పరంగా మళ్ళీ కర్నూలు లాంటి వాడు అన్న మాకు నిర్మాత దొరకడం మాకు చాలా అదృష్టం. అన్నే నాకు సగ బలంగా అనిపించింది. అందుకని మేము ఈ మూవీలో వర్క్ చేయదలుచుకున్నాము. ఈ మూవీ కంపల్సరీగా సక్సెస్ అవుతుందని కోరుకుంటాను. అలాగే మీరు కూడా కోరుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ సార్. థ్యాంక్ యూ.